హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను మోడల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ప్రజెంట్ మిషన్ కుట్టడం రాని వాళ్ళకు కూడా ఈజీగా నేను చెప్పే పద్ధతి మీరు కూడా ఫాలో అయితే కనుక చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎటువంటి ఫార్ములాస్ కానీ తర్వాత మెజర్మెంట్స్ కానీ అసలుకి ఏమీ అవసరం లేదు. నార్మల్ మైండ్తో కూడా మనం ఇదైతే స్టిచ్చింగ్ చేయొచ్చు. నార్మల్గా మిషన్ కుట్టే వాళ్ళే కాకుండా మిషన్ రాని వాళ్ళు కూడా ఓన్లీ తొక్కేది వస్తే చాలండి. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఓన్గా ఇలాంటి బ్లౌజెస్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను క్లాత్ మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగానే కింద మొత్తం అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ని తర్వాత లైనింగ్ క్లాత్ని అంతా అటాచ్ చేసేస్తున్నానండి. అటాచ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ పైపింగ్ అనేది వేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అటాచ్ అనేది చేస్తా ఉన్నాను. తర్వాత ఇదంతా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని మొత్తం అంతటిని కట్ చేసుకోవాలి. ఏ విధంగా అసలు ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉండకూడదు. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కడ కనిపించకూడదండి. సేమ్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే చూడండి ఇక్కడ కట్ చేసుకున్నా కదా, సేమ్ ఈ విధంగా అయితే వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్లో కిందిదండి. పైన పార్ట్ అనేది నేను మరి మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే కింది పార్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ వెనకల అనేది నేను పొటిల్స్ పెడుతున్నాను. అంటే చిన్న చిన్న పొటిల్స్ అంటారు కదా, అవైతే ఇక్కడ నేను పొటిల్స్ అంటే చిన్న బాల్స్ కూడా పెడతారు. నేనైతే ఇక్కడ పొటిల్స్ అయితే పెడుతున్నానండి. దానికోసం అయితే వెనకల బ్యాక్ డిజైన్ పెట్టుకుంటున్నాను కదా, దానికోసం అయితే వెనకల కట్ చేసుకున్నాను. హాఫ్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అయితే ఉంచేస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్టిఫ్గా రావడానికి అయితే నేను క్యాన్వాస్ అయితే లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ తీసుకోవాలి. తర్వాత క్యాన్వాస్ తీసుకొని దాన్ని అయితే ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మనకి పొటిల్స్ పెట్టేటప్పుడు సల్పాగా ఉంటే పలచగా ఉంటే క్లాత్ అనేది అసలు పీక్కొని పోతుంది. అలా లేకుండా ఉండాలంటే మనం ఒక లైనింగ్ క్లాత్ తర్వాత క్యాన్వాస్ ఉంచుకుంటే మనం పొటిల్స్ పెట్టేటప్పుడు చాలా స్టిఫ్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బొటిక్ స్టైల్లో అనేది ఫినిషింగ్ వస్తుంది. ఆల్రెడీ మీకు చూపించా కదండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ అనేది. వెనకాల పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ చాలా నీట్గా ఉంటుంది. తర్వాత ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. దానికోసం అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. పొటిల్స్ అనేటివి 6-7 పెట్టుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్లో మనకి కొంచెమే కదా ఉండేది బ్యాక్ పార్ట్ నెక్ అనేది. దానికోసం అయితే ఇక్కడ నేను 7 అయితే పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ 6 అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకొకటి తక్కువ అనిపించింది నాకు, దానికోసం అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తానండి. నార్మల్గా పొటిల్స్ అనేది మనము బాల్స్తో కూడా చేస్తారంటే థర్మోకోల్ బాల్స్ వస్తాయి కదండి, దాంతో కూడా చేస్తారు. నేనైతే దాంతో చేయకోకుండా ఇక్కడ కొంచెం క్లాత్ని అయితే పెట్టేసి రౌండ్గా మన వేలితోటి రౌండ్ చేసుకొని ఆ క్లాత్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా మొత్తం చుట్టూరా దారం అనేది థ్రెడ్తో కట్టేసేయాలి. ఈ విధంగా మనం పూలు అయితే ఏ విధంగా కట్టేస్తామో సేమ్ అదే విధంగా కట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఇది చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. థర్మోకోల్స్ పెడితే మనకి లైఫ్ లాంగ్ అంటే మనం ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాం కదా బ్లౌజ్ని. మనము బట్టలు ఉతికి ఆరేసిన తర్వాత ఆ థర్మోకోల్ అనేది చాలా చిన్నగా ఫినిషింగ్ అసలుకి ఏం బాగుండదండి. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇదే విధంగానే ఉంటుంది. ఇట్లా చేస్తే మనము ఎన్నిసార్లు అయినా మనము వాష్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్కి అయినా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. నేను ఇంకొక కుట్టు అయితే ఈ విధంగా వేస్తున్నానండి. ఇంకొక కుట్టు వేస్తే మనకి ఎందుకైనా మంచిది కదా, అంటే ఒక కుట్టే వేస్తే చాలా ఇవి పెట్టాం కదా మనము పొటిల్స్ నీట్గా ఉంటుందని దానికోసం అయితే ఒక కుట్టు ఎక్స్ట్రానే వేసాను. పైన ఇంకా అనిగే కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది, చాలా బాగా వచ్చింది కదా. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా పొటిల్స్ చాలామందికి ఇది రాదు. ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వండి. పొటిల్స్ పెట్టడం చాలా ఈజీ. తర్వాత ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా వెనకలైతే 1 ఇంచ్ తోటి ఇక్కడ మరి చేసి కుట్టేస్తున్నాను. బ్యాక్ పార్ట్ పట్టీ కోసం అయితే నేను ఎక్స్ట్రానే కట్ చేసుకున్నాను. దానికోసం అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న దాన్నంతా నీట్గా చూసేసుకొని బ్యాక్ ఫోల్డ్ చేసేసి కుట్టేశాను. ఇంకా పైపింగ్ అయితే వేస్తున్నానండి. ఈ పైపింగ్ కూడా నేను చీరలో వచ్చిందే శారీలో వచ్చిన స్ట్రైట్ పీస్ తోటి నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. నేను ఎటువంటిది బయట అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే దీనికి యూజ్ చేయలేదు. చీరలో వచ్చిందే యూజ్ చేస్తున్నాను. ఇంకా అది కూడా స్ట్రైట్ పీసేనండి. ఇది నార్మల్గా స్ట్రైట్ పీస్ తోటి
కుట్టడం కొంచెం కష్టం అవుతుంది అంటారు, కానీ నేను ఏ విధంగా కుట్టానో చూడండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. నేను యూజ్ చేసింది అయితే చీరలో వచ్చిన క్లాతే. తర్వాత ఇంకా దానికి పైపింగ్కి వేయడానికి, కవర్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. లైనింగ్లోదే నాకు క్లాత్ తక్కువ ఉందని నేనైతే ఇక్కడే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ మీ క్లాత్ ఎక్కువ ఉంటే మీరు ఒకే క్లాత్ తీసుకోవచ్చండి. ఇట్లా పీసులు అనేది అటాచ్ చేయకుండా ఒకే క్లాత్, ఒకటే పీసే తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా నిదానంగా కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను చూపిస్తున్నా కదా, ఇప్పుడు పైపింగ్కి మనం ఆల్రెడీ వేసాం కదా కుట్టు, దాని మీదనే ఇది పెట్టుకొని ఒక కుట్టి వేసేసుకోవాలి. చూసుకోవాలి మనకి ఇది అంతా సరిపోతుందా నెక్కి అని చూసుకొని, సరిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ ఇంకా కుట్టు అటాచ్ అయితే చేసేస్తున్నాను. ఇది తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే మనకి ఇంకా ఒకసారి తిప్పేసుకొని ఇంకొకసారి తిప్పేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేయాలి, అప్పుడే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి కనిపించదు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఒక అనిగే కుట్టు వేసుకుంటే ఇంకొకటి వేసుకోండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒకటే వేసాను, మీకు కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇది కింద పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నీకైతే పైన పార్ట్ అయితే చూపిస్తున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతగా కష్టపడుతున్నందుకు కనీసం లైక్ ఇవ్వండి అబ్బా. తర్వాత ఇంకా ఇది పైన పార్ట్ అని చెప్పా కదా మీకు ఆల్రెడీ. ఇక్కడ ఇదేనండి మోడల్ బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే. నేను ఆల్రెడీ ఫస్ట్లో చూపించా కదా నెక్ ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందో. ఇక్కడ నేను చూపిస్తుంది స్ట్రైట్ పీస్ తోటి కర్వ్స్ని ఏ విధంగా తీసుకోవాలి. నేను ఈ విధంగా తీసుకుంటాను, సేమ్ అదే విధంగానే మీరు కూడా ట్రై చేయండి. కర్వ్ వచ్చేటప్పుడు నిదానంగా మనకి కర్వ్ దగ్గరే, పాయింట్ దగ్గరే కటింగ్ ఇవ్వాలి. కటింగ్ ఇచ్చి అక్కడే చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. అక్కడ నుంచి మరి క్లాత్ అనేది వంపుగా తిప్పుకోవాలి. ఇదంతా నేను ఒక చీరలో వచ్చిన క్లాత్తోనే చేస్తున్నాను. మనము నార్మల్గా అయితే క్రాస్ పీస్ తోటి కూడా బయట కట్ చేసుకొని చేయొచ్చండి. నేను మ్యాచింగ్ కావాలని అయితే చీరలో వచ్చిన క్లాత్ తీసుకున్నాను. కర్వ్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కటింగ్ చేసుకొని ఇట్లా నిదానంగా కుట్టుకోవాలి. మనం స్పీడ్గా కుట్టుకోవాలంటే అవ్వదండి, ఎందుకంటే ఇది డిజైనర్ బ్లౌజ్ కదా, ఫినిషింగ్ నీట్గా రావాలి కాబట్టి కొంచెం లేట్గా అయినా పర్వాలేదు, అదే నిదానమైనా పర్వాలేదు, కొంచెం బాగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇదంతా అయిపోయాక మెయిన్ క్లాత్కి అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక నేను పైపింగ్ వేసా కదా, దాని మీదనే ఇంకొక కుట్టు వేయాలి. ఆ కుట్టు మీద కూడా కొంచెం మిస్ అయినా కూడా మొత్తం షేప్ అవుట్ అవుతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా రాదు, చూసేకి అస్సలు మంచిగా అనిపించదు. పర్లేదు, దానికోసమే నేను చెప్తున్నాను, కొంచెం నిదానమైనా పర్వాలేదు, నీట్గా కుట్టుకోవాలి అని. కర్వ్స్ తిప్పేటప్పుడు మాత్రం కొంచెం నిదానంగా చూసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదంతా అటాచ్ చేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కట్ చేసుకొని నీట్గా కర్వ్స్ ఇచ్చింటాం కదా, అక్కడంతా కటింగ్ అనేది ఇచ్చుకొని చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకొని క్లాత్ని మనం తిప్పేస్తే సరిపోతుందండి. అది తిప్పిన తర్వాత మనం వేలుతోటి కొంచెం లాగినట్టు అనాలి. అట్లా అంటే కర్వ్స్ అనేటివి నీట్గా తిరుగుతాయి. తర్వాత మనం కొట్టినాక నీట్గా అనిపిస్తుంది. చూడండి, నేను వేలుతోటి తీసా కదా, ఆ విధంగా అన్నాక కొంచెం వేలుతోటి ప్రెస్ చేయాలి. మనం కుట్టాం కదా పైపింగ్ని, అంతటిని ప్రెస్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా చేయండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా నేను ఒక కుట్టు అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం కుట్టు వేస్తే బాగా కనిపిస్తుంది. దానికోసం అయితే ఒక అనిగే కుట్టు అయితే వేయాలండి. ఇదే కాదు, ఏ బ్లౌజ్కి అయినా అంతే. పైపింగ్ వేసిన తర్వాత ఒక అనిగే కుట్టు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. కుట్టేటప్పుడు మన హ్యాండ్ అనేది మిషన్ మీద అంటే క్లాత్ మీద పెట్టుకొని ఈ విధంగా ఒక హ్యాండ్ తోటి కొంచెం కొంచెం ప్రెస్ చేసుకుంటూ మిషన్తో కుట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. కర్వ్స్ తిప్పేటప్పుడు చూసుకొని తిప్పుకోవాలి, నీట్గా నిదానమైన కొంచెం పర్వాలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం మెయిన్ క్లాత్ని మనం ఇక్కడ
ఇంకా ఒక చోట అయితే కుట్టు వేయాలి కదండి, అక్కడ మొత్తం చుట్టూరా అంతా కుట్టు వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి తర్వాత లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసినట్టు అంతా క్లాత్కి ఒక కుట్టు వేసేసుకుంటే ఎక్స్ట్రా వేసుకున్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవచ్చు. ఇంకా నాకైతే దారం తెగిపోయింది, నేనైతే దాన్ని తెప్పించుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఒక కుట్టు వేసుకున్న తర్వాత. వీడియోని అయితే లైక్ చేయండి అబ్బా. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం కొనలో కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది, దానికోసం అయితే ఇక్కడ కట్ చేశాను. ఇంకా పైన టాప్ని తర్వాత కింద ఉన్న దాన్ని రెండింటిని అటాచ్ చేయాలి కదండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండే నెక్ అండి ఇది, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. నేనైతే నెక్ అనేది కొంచెం బ్రాడ్ ఏం పెట్టలేదు, తక్కువ పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే కొంచెం బ్రాడ్ అయినా పెట్టచ్చు, నాకైతే తక్కువ పెట్టమన్నారు, దానికోసం అయితే నేను ఇక్కడ తక్కువే పెడుతున్నాను. డీప్ ఎక్కువ అయితే తీయలేదండి. ఇది మనం అటాచ్ చేసుకోవాలి, పైన దాన్ని కింద దాన్ని అటాచ్ చేసుకుంటే మనం పిన్నిస్ తోటి అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకొని ఇంకా కుట్టు అనేది వేసుకోవాలి. ఒక 2 కుట్లు అయితే వేసుకుంటే మనకు సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చూసుకొని ఇక్కడ పిన్ అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ క్లాత్ అయినా మనకి అడ్జస్ట్ అవ్వదండి, ఎందుకంటే లాగినట్టు అనిపిస్తుంది. కొంచెం చూసుకొని వేసుకోవాలి పిన్ అనేది. మనం పిన్ వేసుకున్నాక ఇంక కుట్టేసుకుంటాం కదా, సో వేయకముందే 1కి 2 సార్లు చూసుకొని కుట్టు అనేది వేసుకోండి. మళ్ళీ వేసుకున్న తర్వాత అంతా విప్పాలంటే కొంచెం టైం పడుతుంది, దానికోసం అయితే ఒకేసారి మనం చూసుకొని పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది కదా. ఇంకొక పిన్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. సైడ్ కూడా చూసుకోవాలి సరిపోయిందా లేదా, ఎక్కువ క్లాత్ వెనక్కి ముందుకు రాకూడదండి, ఒకటే లెవెల్లోనే ఉండాలి. చూడండి ఒకటే లెవెల్లోనే ఉండాలి, పైన క్లాత్ కొంచెం ముందుకి అట్లా ఉండకూడదు. నేను ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. ఇంకొక పక్క అయితే చూసుకొని పిన్నిస్ అయితే పెట్టేస్తున్నాను. పిన్నిస్ పెట్టేసిన తర్వాత ఇంకా కుట్టేసుకుంటే ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుందండి. నేను హ్యాండ్స్కి కూడా డిజైన్ పెడుతున్నాను దీనికి, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అయితే మీకు కొంచెం కొత్తగా ట్రై చేయాలని హ్యాండ్స్ కూడా వెరైటీగా కట్ చేశాను, అవి కూడా మీకు చూపిస్తాను. చూసుకొని పెట్టుకోండి పిన్నిస్ అనేది. ఎక్కువ క్లాత్ అయితే మరీ టైట్ అవుతుంది, అందుకే కొంచెం ముందుగానే చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఇంకా మనం పిన్నిస్ వేసాం కదా, సేమ్ అదే విధంగానే కుట్టేయాలి. పిన్నిస్ తీసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. నాకైతే దారం తెగిపోతుంది, దానికోసం అయితే ఇంకా దారం ఎక్కించుకొని ఇట్లా కుట్టయితే వేసుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ ఇచ్చిపెట్టినా మనకి మరి కొంచెం పైకి వస్తుంది, దానికోసం అయితే నేను ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని 2 కుట్లు అయితే వేసుకుంటున్నాను. ఇది అయిపోయింది కదా, సేమ్ ఇదే విధంగానే ఇంకొక పక్క కూడా కుట్టేయాలి. అక్కడైతే నేను పైనుంచి తీసుకున్నాను కదా, ఈ పక్క అయితే నేను కింద నుంచి తీసుకున్నాను. చూడండి కింద నుంచి తీసుకోవాలి. మనకి చేయికి కుట్టేకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో అదే విధంగానే కుట్టాలి. ఇంకొక కుట్టు వేసుకుంటాను, ఎందుకంటే మనము ఒక కుట్టు వేసుకుంటే మరి ఫ్యూచర్లో ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, దానికోసం అయితే ఇంకొక కుట్టు అయితే వేస్తున్నానండి ఇక్కడ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది కదా, మనకి చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా ఉందండి.
ఏమైనా క్లాత్ ఉందనుకుంటే కట్ చేసుకొని కొంచెం సరిపోతుంది. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే వచ్చింది. పైన నెక్ దగ్గర బటన్ అయితే పెట్టుకోవచ్చు, లేకుంటే లాడీలైనా పెట్టుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో.